10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఎరువుల కోసం లైన్లు కట్టలేదని కానీ కాంగ్రెస్ హయాంలో చూస్తున్నామన్నారు హరీష్ రావు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద ఎరువుల కోసం క్యూలో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. గ్రామానికి ఎరువులు పంపినాం. మరి 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు తిప్పలు వచ్చింది. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు? ఎరువులు ఏ శాతగాక బీజేపీని తిడుతున్నావు, బీజేపీ నిన్ను తిడుతుండు. మీ ఇద్దరి డ్రామాలు ఏంది? డ్రామాలు బంద్ పెట్టుండ్రి, ఎరువులు తెచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిచింది, బీజేపీ 8 గెలిచే, కాంగ్రెస్ 8 గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే గుండు సున్నా, ఎరువులు దొరకలేవు. మరి ఎందుకు మీరు గెలిచి